అందరికీ ప్రైజ్ లార్డ్. జూన్ 6 ఈరోజు దేవుని వాగ్దానము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా 61:7. ఎవరైతే మిమ్మును అవమానించారో, ఎవరైతే మిమ్మును నిందించారో వారి ఎదుట దేవుడు మీకు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. మీకు కలిగిన అవమానమును బట్టి ఎన్నడూ కృంగిపోవద్దు. ఆనాడు యోబు ఆస్తిని కోల్పోయినప్పుడు స్నేహితులు, బంధువులు ఎందరో అతనిని అవమానపరిచారు. యోబు ఏదో పాపం చేశాడు, అందుకే ఇలా జరిగింది అని అనేక మంది యోబును అవమానంతో నిందిస్తూ యోబును బాధపరిచారు. అలా బాధపడిన యోబును దేవుడు అలాగే విడిచిపెట్టలా. రెట్టింపు ఘనతను, రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకు ఇచ్చి సంతోషాన్ని కలిగించాడు. నీ జీవితంలో కూడా నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇచ్చుటకు దేవుడు సమర్థుడు. అందుకే నిన్ను అవమానిస్తున్న వారిని బట్టి, నిన్ను నిందిస్తున్న వారిని బట్టి నీవు ఎన్నడూ కృంగిపోవద్దు. నీకు రెట్టింపు ఘనత తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్మి దేవునిని స్తుతించు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.